ఉన్నారో వీళ్ళు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లెక్కింపు జరుగుతున్న స్థలానికి వచ్చే అవకాశం ఉందో? ఎవరైనా వచ్చారు ఇప్పటి వరకు? రైట్, ప్రధానంగా అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, ఏదైతే నవీన్ యాదవ్, మాగంటి సునీత, అలాగే లంకల దీపక్ రెడ్డికి సంబంధించి కూడా కౌంటింగ్ ని పరిశీలిస్తా ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందుగా ఏదైతే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఇక కౌంటింగ్ కి సంబంధించిన తీరు కావచ్చు, అక్కడ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ల లెక్క పెడుతున్న తీరు కావచ్చు, ముందుగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా అభ్యర్థులకు సంబంధించిన డివైడెడ్ చేశారు. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 39 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ లో రావడం జరిగింది. ఇప్పుడు రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక మూడో రౌండ్ కొనసాగుతా ఉన్నది. కాబట్టి దాదాపుగా 5 రౌండ్ల తర్వాత కూడా ఏదైతే ఒక మ్యాజిక్ ఫిగర్ చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఇక 42 టేబుల్స్ కాబట్టి 10 రౌండ్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పుడైతే మూడో రౌండ్ కూడా పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో మూడో రౌండ్ కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక మధ్యాహ్నానికల్లా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా అభ్యర్థి ఎవరు గెలుస్తారనే పైన కూడా తుది ఫలితం వెలువడబోతుంది. ఎందుకంటే పోటాపోటీ ప్రచారాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ కి సంబంధించి కూడా తగ్గ పార్ట్నర్స్ ఇది. ఇక కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అని చెప్పొచ్చు. ఇక ప్రధానమైన ఎజెండాతో ప్రచారాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంట్ నినాదాన్ని తీసుకుంది. కంటోన్మెంట్ తర్వాత జూబ్లీహిల్స్ లో గెలవాలి, తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఇండికేషన్ ఇవ్వాలి ప్రజాపాలనలో. అయితే హరీష్, ఇక్కడైతే టక్ ఆఫ్ ద వార్ గా నడుస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. సాయంత్రానికి ఏదైనా జరిగే అవకాశం ఉందా, లేదంటే నవీన్ యాదవ్ సేఫ్ జోన్ లో ఉన్నాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా లీడ్ లో కొనసాగుతా ఉన్నాడు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. 1వ రౌండ్ లో సంబంధించి కూడా ఆయన ముందంజలో కొనసాగుతూ వస్తున్నారు. 2వ రౌండ్ లో కూడా 126 ఓట్లతో ముందంజలో కొనసాగుతా ఉన్నారు. ఇక 3వ రౌండ్ కి సంబంధించి కూడా కొనసాగుతా ఉన్నది. కాబట్టి దాదాపుగా 5 రౌండ్లు పూర్తయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గి చూపినారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూపించాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తాము కూడా ధీమా వ్యక్తం చేస్తా ఉంది. ఓటర్లకు సంబంధించి కావచ్చు, సైలెంట్ ఓటింగ్ ఏదైతే జూబ్లీహిల్స్ బైపోల్ లో జరిగింది, తమకు ఓటర్లకు సంబంధించి కూడా తమ వైపే మొగ్గు చూపారన్నట్టుగా కూడా బీఆర్ఎస్ చెప్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ మ్యాజిక్ ఫిగర్ ఎవరు టచ్ చేయబోతున్నారు? ఇట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా లీడ్ లో కొనసాగితే ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమన్నట్టుగా కూడా విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతా ఉన్నది. టగ్గాపార్, ఎందుకంటే ఒకవైపు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లో వెంకంజలో ఉన్నారు. మొదటి రౌండ్ లో వెంకన్నారు. 2వ రౌండ్ లో సంబంధించి కూడా వెంకంజలో కొనసాగుతూ వస్తున్నారు. అంటే పోటీ కాంగ్రెస్ వర్సెస్ అలాగే ఏదైతే బీఆర్ఎస్ టగ్గాపార్ నడుస్తా ఉన్నది. కాబట్టి ఇక ఇప్పుడు స్వల్పంగా అంటే 126 ఓట్లు లీడ్ లో నవీన్ యాదవ్ కొనసాగుతా ఉన్నారు. కాబట్టి మరో 3 రౌండ్ల తర్వాత ఖచ్చితంగా ఈ మెజార్టీ సంబంధించి కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉంది. 2వ రౌండ్లకు సంబంధించి కూడా మొత్తంగా 2 రౌండ్లకు సంబంధించి కూడా 307 ఓట్లకు సంబంధించి కూడా బీజేపీ సాధించింది. అంటే ఈ పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, ఈ ఈవీఎంలకు సంబంధించి కొనసాగిన 2 రౌండ్లకు సంబంధించి కావచ్చు, స్వల్పంగా బీజేపీకి 307 ఓట్లే నమోదయ్యాయి. అంటే ఒకవైపు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తా ఉన్నది. ఏదైతే ఇరు పార్టీలకు సంబంధించి కూడా 126 ఓట్ల తేడాతో కూడా కొనసాగుతా ఉన్నది. 2 రౌండ్లకి సంబంధించి కూడా మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 1144 లీడ్ లో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతా ఉన్నది. 2వ రౌండ్ లో సంబంధించి కూడా 2వ రౌండ్లకు సంబంధించి 1882 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇక 2 రౌండ్లు కలిపి 1144 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా 2 రౌండ్ల తర్వాత కూడా ఈ మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా టచ్ చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ. భద్రతా బలగాలు ఎలా ఉన్నాయి? ఏమన్నా అనుకోని సంఘటనలు జరిగితే అన్నిటికీ కూడా అధికారులు రెడీలో ఉన్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి లెక్కింపు సమయంలో ఒక్కొక్కసారి ఎవరిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు ఎలా ఉన్నారు అక్కడ? భద్రత సంబంధించి ఎలా ఉంది? రైట్, ప్రధానంగా భద్రతకు సంబంధించి కావచ్చు, పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరా నిఘాలు కావచ్చు, మైక్రో అబ్జర్వర్లు కావచ్చు, పకడ్బందీగా వైపు లోపల కౌంటింగ్ జరుగుతా ఉన్నది. సీసీ కెమెరా రికార్డు, వీడియో రికార్డు సమక్షంలో కౌంటింగ్ జరుగుతున్నది. రౌండ్ కి సంబంధించి కూడా అధికారులు ఇక్కడ మైక్ సెట్ ద్వారా అనౌన్స్ చేస్తా ఉన్నారు. స్క్రీనింగ్ ద్వారా
చూపిస్తా ఉన్నారు. మరోవైపు బయట ఈ ఏదైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం బయట కూడా పటిష్టమైన పోలీసు భద్రత ఉన్నది. సిఆర్ఎఫ్ బలగాలు ఉన్నాయి. 100 మీటర్లకు సంబంధించి కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నది. కాబట్టి ఏ క్షణమైనా ఎలాంటి ఏదైతే ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నా కూడా వాళ్ళని కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉన్నది. ఇక ఫైర్ శాఖ సిద్ధంగా ఉన్నది. మరోవైపు అన్ని బెటాలియన్ కి సంబంధించి కావచ్చు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం చుట్టూ కూడా సీసీ కెమెరాల బిగింపు జరిగింది. దీనంతా కూడా కమాండ్ కంట్రోల్ కి అటాచ్ చేశారు. సెకండ్ టు సెకండ్ దాన్ని నిఘా పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ భద్రతాపరమైన చర్యలు కావచ్చు, పూర్తి స్థాయిలో అక్కడ లోపల జరుగుతున్న ఏదైతే పకడ్బందీ కౌంటింగ్ కావచ్చు. ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఇరు పార్టీలకు సంబంధించి కూడా ఘర్షణలు చోటు చేసుకునే వాతావరణం ఉంటది. కాబట్టి దానికి సంబంధించి లోపల ఎంత పకడ్బందీగా కౌంటింగ్ కొనసాగుతుందో బయట కూడా అంతే పకడ్బందీగా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. దాదాపుగా 200కు పైగా సంబంధించి కూడా అధికారులు ఈ కౌంటింగ్ కేంద్రంలో 200కు పైగా అధికారులు ఏదైతే కౌంటింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఇక బయటకు సంబంధించి కూడా పోలీసు అక్కడ భారీ బందోబస్తు నడమకుండా పకడ్బందీగా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. మొత్తంగా ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒకవైపు జూబ్లీ హిల్స్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారని కూడా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. సెంటిమెంట్ వర్కౌట్ అయింది, సైలెంట్ ఓటు పడ్డాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ కి డౌన్ ఫాల్ కాలేదు. బీఆర్ఎస్ కి సంబంధించి కూడా ప్రజల్లో ఆదరణ ఉన్నది అన్నట్టుగా కూడా గెలిచిన ఆదరణ కూడా ఇదంతా కూడా ప్రజలకు చేరవేయాలని కూడా బీఆర్ఎస్ తన శాయశక్తుల ప్రచారం నిర్వహించింది. రెండింటి మధ్యలో ఇక బీజేపీ అయితే ఆశలు వదిలేసుకుంది అనుకోవచ్చా జూబ్లీ హిల్స్ మీద? ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీకి సంబంధించి కూడా వెనుకంజలో కొనసాగుతూ వస్తుంది. ఈ ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్లు కావచ్చు, ముందుగా జరిగిన 2 రౌండ్లకు సంబంధించి షేక్పేట డివిజన్ కి సంబంధించి ఇతర డివిజన్ కి సంబంధించి ఈ 3 రౌండ్లు కలుపుకుంటే బీజేపీకి స్వల్పంగా 307 ఓట్లమే నమోదయ్యాయి. అంటే బీజేపీకి సంబంధించి కూడా ఇంకా మరికొన్ని రౌండ్లకు సంబంధించి కూడా వెనుకంజలో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 1144 ఓట్లతో కొనసాగుతా ఉన్నది. దాదాపుగా 127 ఓట్లకు సంబంధించి కూడా మెజార్టీ లీడ్ లో 2వ రౌండ్ లో కొనసాగుతా ఉన్నది. మొత్తంగా ఈ 2 పార్టీల నడుమే కూడా టగ్ ఆఫ్ వార్ నడుస్తుందని చెప్పొచ్చు. మరికొన్ని ఇంకా 3 రౌండ్ల తర్వాత కూడా ఈ ఏదైతే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఓటర్లు ఎక్కడ మొగ్గు చూపారు అనే దానిపైన కూడా 3 రౌండ్ల తర్వాత ఒక క్లారిటీ